ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ అతి మంచితనం నిన్ను మరో ప్రమాదంలో ముంచబోతున్నది తల్లి. నీ గొప్ప మనసు మరో కొత్త కథకు శ్రీకారం చుట్టబోతున్నది. మీరెవ్వరూ ఊహించలేని సమస్యలు మీ ఇంటిని చుట్టుముట్టబోతున్నాయి. అమ్మవారి సాక్షిగా ప్రమాదాలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. నీకు ఆనాడే చెప్పాను, మీ అత్త ప్రాణాన్ని దక్కించుకుంటావు గాని కొత్త సమస్యల్లో చిక్కుకుంటావు అని. అదే జరగబోతోంది. మీ అత్త గండం నుంచి బయటపడుతుంది గాని నువ్వు కష్టాల కడలిలోకి నెట్టివేయబడతావని ఆనాడే హెచ్చరించాను. అదే జరగబోతున్నది తల్లి. నువ్విచ్చిన మాట వలన, నువ్వు తీసుకున్న బాధ్యత వలన ఆ అమ్మాయి మీ ఇంట్లోకి ఓ రకంగా అడుగుపెట్టి మరో రకంగా బయటికి పోబోతోంది. అది ముగిసేలోపు మీరు తట్టుకోలేని సంఘటనలు ఎదుర్కోక తప్పదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆపరేషన్ జరిగిన తర్వాత రుద్రాణి గారు కాన్షియస్ లోకి రావడం నువ్వు సంతోషించాల్సిన విషయం. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ అన్కాన్షియస్ అయ్యారని బాధపడకు. మేజర్ ఆపరేషన్ జరిగింది కదా, అందుకే అలా జరిగి ఉంటుంది. డాక్టర్ ఈ విషయం నీకు చెప్పుంటారు కదా. అలేఖ్య, ఏమైంది? డాక్టర్ గారు ఏమన్నారు? అమ్మా అలేఖ్య, అమ్మకేమైందో చెప్పు. సరే, నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను, ఆగు. అమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు కోమాలో నుంచి బయటకు వస్తుందో, ఎప్పుడు మామూలు అవుతుందో వాళ్ళ చేతుల్లో లేదని డాక్టర్ చెప్పేసింది. ఆపరేషన్ సవ్యంగా జరిగి స్పృహలోకి వచ్చిందని సంతోషించే లోపే ఇలా జరిగింది. ఆగు, ఎడవకు. ఘట్టమనేని వంశానికి వారసుణ్ణిచ్చే అదృష్టం ముందు ఏ కోడలికి దక్కుతుందో.
నా ఇంట్లో పొరపాటున ఎవరైనా చేసుంటే ఇలా మెడ పట్టుకుని బయట గెంటేసాను. బావ మనసులో నా స్థానమేంటో, బావ మర్దళ్ళ బంధం ఎంత బలమైందో నీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. పెళ్లికి 4 రోజుల సమయమే ఉంది. ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకుంటే బాగుంటుంది. పద. తెలియని ఇంటికి పరిచయం లేని మనుషుల దగ్గరికి వచ్చినట్టు ఏంటి అలా చూస్తున్నావు? ఇంతకు ముందు నేను ఇంటికి వచ్చినప్పుడు మరో ఆడదాని భర్త మీద ఆశతో పొగరుతో వచ్చాను. నా అహంకారంతో నేను చాలా ఇబ్బంది పెట్టాను. అది ఎంత తప్పు ఈ క్షణం నేను పూర్తిగా రియలైజ్ అయ్యాను. మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయడం ఎవరైనా చేస్తారు. కీడు చేయాలని చూసిన శత్రువుని క్షమించి తిరిగి మేలు చేయడం నీలాంటి వాళ్ళ వల్ల మాత్రమే అవుతుంది. నన్ను మనస్ఫూర్తిగా క్షమించావు కదక్కా. నా మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు అలైక్య. అరే అలైక్య, పైకి లేలే. ఎందుకు ఇలాంటి పనులు? నీ కాళ్ళు తాకడం మాత్రమే కాదక్కా, కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిని చల్లుకుంటే పుణ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం కలుగుతుంది. అంత పెద్ద పెద్ద మాటలు అనుకో. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకురాకపోయి ఉంటే కోమాలోకి వెళ్ళిపోయిన అమ్మ గురించి ఆలోచించి ఆలోచించి నేను పిచ్చిదాన్ని అయిపోయి ఉండేదాన్ని. ప్రాణంగా ప్రేమించిన తల్లి అలాంటి స్థితిలో ఉంటే ఏ కూతురైనా తట్టుకోవడం చాలా కష్టం. ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించాను కాబట్టే నిన్ను నాతో నా ఇంటికి తీసుకునొచ్చాను. ఈ రోజు నుంచి నువ్వు నా సొంత అక్క లాంటిదానివే. నీకు మీ అక్క సుజాత గారు ఎలాగో నాకు నువ్వలా. శత్రుత్వం పోయి బంధుత్వం ఏర్పడిందంటే దీని వెనుక దైవ చిత్తం, దైవం తలచిన పెద్ద కారణం ఉండుంటుంది. నీ రాక వెనుక ఏదో సంకల్పం దైవం రాసి ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.